జగనన్న కాలనీ అప్లై చేసిండొచ్చు నేను కదా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండారు కదా. ఇప్పుడు ఈ క్వాంటిటీ ఈ మెజర్ చేసిన తర్వాత ఇంత క్వాంటిటీ ఉంది, ఈ క్వాంటిటీ మీకు హ్యాండ్ అవుట్ చేస్తున్నామని చెప్పి సర్టిఫికేట్ ఏదైనా చూస్తారు కదా. పంపించండి. ఇప్పుడు మీ అబ్బాయికి పంపించండి, మీ ప్రదీప్కి పంపించండి. సరే రికార్డెడ్గా అని చెప్తున్నారు వాళ్ళు. అంతే కదా, ఇప్పుడు వీళ్ళు మెజర్మెంట్ చేయకుండా మరి ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ ఉండాలి కదా రిక్వెస్ట్. లేదు, మేము ఈ గారితో మాట్లాడినాం, సురేష్ బాబు గారితో కన్సల్ట్ ఈతో కూడా మాట్లాడితే మేమేం ఇంతవరకు లెటర్ ఇవ్వలేదు, ఆర్ఎండ్బి వాళ్ళకి కూడా మాకేం అడగలేదు ఇంతవరకు. మరి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము, అయినా కూడా వాళ్ళ రెస్పాన్స్ లేదని చెప్పి కుందు సంబంధించి ఈ కోయలకుంట సమీపంలో అక్రమంగా ఎస్ఆర్సి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ సంస్థ ఈరోజు గ్రావెల్ అంతా తరలిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఈరోజు మన సాక్షికి సంబంధించిన టీవీ ఛానల్ వాళ్ళు కూడా రావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిప్పులవాగు నుంచి ఆది నిమ్మాయపల్లి వరకు కూడా ఇక్కడ దాదాపు 1800 కోట్లతో ఈ యొక్క కుందు వైడనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క 6th ప్యాకేజీకి సంబంధించి ఇక్కడ దాదాపు సుమారుగా వర్క్ కూడా జరిగింది. ఈరోజు కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ యొక్క గ్రావెల్ను ఎటువంటి పర్మిట్లు లేకుండా, ఎటువంటి సీనరేజ్ ప్రభుత్వానికి చెల్లించకుండా, ఇటు మైనింగ్ అధికారులకు కానీ, అటు ఇరిగేషన్కి సంబంధించిన అధికారులకు కానీ వాళ్ళ యొక్క నోటీసులో కూడా లేకుండానే ఈరోజు అక్రమంగా దొంగతనంగా ఈరోజు ఈ గ్రావెల్ అన్నింటినీ కూడా తరలిస్తూ ఉన్నారు. మరి ఈరోజు గతంలో కూడా మేము చాలాసార్లు ఈ యొక్క ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ మధ్య మరి కుక్కలు మురిగినాక 6 నెలలకు అన్నట్టు ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు ఈ మధ్య పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అది కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఇది గుర్తు తెలియని వాహనాలు, గుర్తు తెలియని వ్యక్తులు తరలించుకుపోతున్నారు, దీని మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే గతంలో తెలుసు వాళ్ళకు ఎవరు ఇక్కడ అక్రమంగా ఈ గ్రావెల్ తరలిస్తూ ఉన్నారు, ఏ నంబర్లో టిప్పర్లు తరలిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకు పూర్తి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వారి యొక్క పేర్లను మెన్షన్ చేయకుండా కేవలం గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా కుమ్మక్క అయినారు కాబట్టి మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా పేర్లు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరి దీనికి అంతటికి కూడా ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరిపి
మరి దీనికి బాధ్యులైనటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఎస్ఆర్సి యొక్క కాంట్రాక్టర్స్ ఉన్నారో మిగతా ఏదైతే ఈ యొక్క నంద్యాలకు, ఆళ్ళగడ్డకు, మిగతా ప్రాంతాలకు రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి ఈ గ్రావెల్ తరలించినారో అటువంటి వ్యక్తుల మీద ఈ యొక్క క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని, మరి కేసులు నమోదు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాం.